అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో మార్నింగ్ లేచాను. లేచిన తర్వాత స్నానం కంప్లీట్ చేసేసుకుని వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ తర్వాత బయటకు వచ్చి ముగ్గు వేసేసాను. ఈలోగా మావయ్య గారు లేచి చక్కగా దీపారాధన అదంతా కంప్లీట్ చేసేసుకుని పూజ చేసేసుకున్నారు. ఆ తర్వాత నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇగో ఇలా గడపకి చక్కగా పసుపు రాసేసి ముగ్గు పెట్టుకుని అలంకరించుకున్నాను. ఇంతకు మించి ఇంకేం చేయనండి. దీనికి అగరబత్తులు పెట్టడం కానీ, లేదు అంటే పటిక పంచదార, బెల్లం మొక్క నైవేద్యం పెట్టడం ఇలాంటివి ఏవి చేయను. జస్ట్ అలంకరణ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఈ మధ్యన నేను ఒక షార్ట్ చూశాను. నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయడం లేదు, కానీ అందులో నేను ఒకటి విన్నాను. ఏంటంటే గడపకి పసుపు రాసుకున్నప్పుడు అందులో కొంచెం పెరుగు వేసి రాసుకుంటే గడపకి పచ్చగా పడుతుంది అని. గడపకి పచ్చగా పడుతుందో లేదో తెలియదు, కానీ దానివల్ల అయితే చెదపురుగులు వచ్చేస్తాయండి. మామూలుగా ఒకప్పుడు ప్రతి శుక్రవారం ఆల్మోస్ట్ అందరూ పసుపు రాసుకునేవారు గడపకి, కానీ ఇప్పుడు అలా పసుపు వారానికి ఒకసారి రాసినా కూడా ఈ గుమ్మాలు అనేవి చక్కగా పుచ్చిపోతున్నాయి అన్నమాట. సో పుచ్చిపోయి లోపల చెదపురుగులు పట్టేస్తున్నాయి. పాతింట్లో ఉండేటప్పుడు నాకు కూడా అలాగే అయింది. అది ఎక్స్పీరియన్స్ అనమాట. సో మెయిన్ సింహద్వారం దగ్గర ఉండే గడప అలా పుచ్చిపోయింది అనుకోండి, బాగోదు కదా. కాబట్టి వారిని శుభ్రంగా వేసేసుకుని దాని మీద ఆల్రెడీ ముగ్గులు అవి వేసుకుంటాం కాబట్టి ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఇలా అకేషన్స్ వచ్చినప్పుడు రాసుకున్నా కూడా కొంచెం పసుపు నీళ్ళలో వేసుకుని రాసుకుంటే సరిపోతుంది. అంతకు మించి పసుపు, పాలమీగడ ఇలాంటివే, పసుపు కాదు పాలమీగడ, అలాగే పెరుగు ఇలాంటివన్నీ వేయాల్సిన అవసరం లేదండి. దానివల్ల పురుగులు పట్టేస్తాయి. ఇలా వర్షాలు పడినప్పుడు జబ్బును వచ్చి అది ముక్క వాసన వచ్చేస్తూ ఉంటుంది, ఫంగస్ చేరిపోతుంది. సో వుడ్ కదా, పాడైపోతుంది. కాబట్టి ఎప్పుడు అలా చేయకూడదు. సో నార్మల్గా మనం పసుపు రాసుకుంటే తొందరగా ఎండిపోయేలా చూసుకోవాలి. సకల భయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రిలోకపతే త్రిలోక నిశ్చయే ఓం శ్రీ మహావిష్ణు స్వరూప ఓం శ్రీ ధన్వంతరి స్వరూప ఓం శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ నమః. ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్వంతరాయ అమృతకర సహస్రస్య సకల భయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రిలోకపతే త్రిలోక నిశ్చయే. తర్వాత తులసమ్మ వారికి కొంచెం నీళ్ళు వేసి అందులో ఒక పువ్వు ఉంచి నమస్కారం చేసుకున్నాను. ఇంకా మందిరంలో ఉండే లక్ష్మీ అమ్మవారికి అయితే ఇవాళ బంగారు పువ్వులతో పూజ చేసుకున్నాము. ఇది కూడా మావయ్య గారే చేశారనమాట. సో ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే మనం పూజ చేయాల్సిన అవసరం లేదండి. వెనకాల శ్లోకాలు, స్తోత్రాలు ఏమైనా చదువుకుంటే సరిపోతుంది. సో సింపుల్గా ఈ శ్రావణ శుక్రవారం పూజ ఇలా జరిగింది మా ఇంట్లో.